ఓకే, ఈ డిస్కషన్ జరిగితే కానీ ప్రజలకు తెలియదు ఏది ఎవరికి ఓటు వేయాలి అని. సో ఈ రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. ఓకే, సో వెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ స్టేటెడ్ ఎలక్షన్ అఫిడవిట్లో క్రిమినల్ రికార్డ్ పెట్టాలి, ఇది పబ్లిక్ డొమైన్లో ఉండాలి, ప్రజలకి డిస్కషన్లో ఉండాలి. ఆ ఇష్యూ ఇప్పుడు 5 yearsగా పబ్లిక్ డొమైన్లో డిస్కషన్ ఉన్నప్పుడు ఇప్పుడు మాట్లాడకూడదు అనడం ఎలా సమంజసం అవుతుంది అనేది నా క్వశ్చన్. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు ఛార్జ్ షీట్లో ఉన్న ఇష్యూస్ రేస్ చేస్తున్నాం, ఛార్జ్ షీట్లో లేని ఇష్యూస్ రేస్ చేయడం లేదు. మోస్ట్లీ ఛార్జ్ షీట్లో ఉన్నాయి చెప్తున్నాం. సో ఛార్జ్ షీట్లో ఉన్నవి డిస్కస్ చేయడంలో తప్పు ఏమిటో నాకు తెలియదు. ఇంకా కొన్ని ఛార్జ్ షీట్లు రేస్ చేసిన కన్సర్న్స్ కూడా డిస్కస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ జగన్ మీద ఇన్వెస్టిగేషన్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అని ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే అది కూడా మెన్షన్ చేస్తున్నాం. సో ఇది ఛార్జ్ షీట్లో ఉన్న విషయాలు, కొత్తగా బయటకు వచ్చిన విషయాలు కాదు. ఇది నా సొంతంగా నేను క్రియేట్ చేసిన ఇన్ఫర్మేషన్ కాదు, ఛార్జ్ షీట్లో ఉన్నవి డిస్కస్ చేస్తున్నాం. ఓకే, లీగల్గా సుప్రీంకోర్టు రూల్స్ ప్రకారం కూడా విక్టిమ్ హ్యాస్ ద రైట్ టు పార్టిసిపేట్ ఇన్ ది ఇన్వెస్టిగేషన్ అండ్ ట్రయల్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టిల్ టు ద ట్రయల్. అంటే విక్టిమ్గా మనకు హక్కు ఉంది, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మనము ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఇన్ఫార్మ్ చేయడం వరకు మనం చేయొచ్చు విక్టిమ్గా. కోర్టులో ట్రయల్లో we can assist the కోర్టుకు అసిస్టెన్స్ ఇవ్వచ్చు, విక్టిమ్స్ రైట్స్. సో అది చేయొచ్చు. ఇంకొకటి, ఈ కోర్టు సుప్రీంకోర్టు డిసిషన్ చేసింది ఏపీ నుంచి తెలంగాణకి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి. సో ఈ కోర్టు ట్రయల్ నడిచేది సిబిఐ ట్రయల్ కోర్ట్, నాంపల్లి, హైదరాబాద్. ఏమైనా అప్పీల్స్ ఉంటే తెలంగాణ హైకోర్టుకి కానీ సుప్రీంకోర్టుకి కానీ వెళ్తాయి. అది ప్రాసెస్. ట్రయల్ అక్కడ నడుస్తుంది. నిన్న వేసిన కోర్టు పిటిషన్లో ట్రయల్ నడుస్తుంది అందుకే మాట్లాడకూడదు అని ఒక కంటెన్షన్ రేస్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రయల్ నడుస్తుంది మాట్లాడకూడదు అంటే ట్రయల్ నడిచేది సిబిఐ కోర్ట్ నాంపల్లి. మరి ఈ కోర్టుకి ఆ ట్రయల్ ఏ ప్రాసెస్ ఏ స్టేజ్లో ఉందో ఏమీ తెలియదు. మరి ఈ కోర్టు హౌ కెన్ ఇట్ గివ్ ఎన్ ఆర్డర్, ఎలా ఆర్డర్ ఇవ్వగలుగుతుంది? అండ్ ట్రయల్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సిబిఐ కోర్ట్ నాంపల్లి. అనదర్ క్వశ్చన్. ఓకే, ఇంకోటి, డిఫమేటరీ కేసు పెట్టారు అంటే పరువు నష్టం దావా. పరువు నష్టం దావా ఎవరు పెట్టారు? వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అండ్ దానికి సంబంధించిన ఒక మనిషి. పరువు నష్టం దావా అంటే ఒక మనిషి పెట్టగలుగుతారు, ఎందుకంటే పరువు నష్టం అయింది ఒక మనిషికి, రక్తం మాంసం ఉండాలి. పార్టీకి ఆ హక్కు లేదు పరువు నష్టం దావా పెట్టడానికి, ఎందుకంటే పార్టీ ఇస్ ఎ కార్పస్. పార్టీకి ఒక మనిషి కాదు, పార్టీకి పరువు అట్లా మాట్లాడు